నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రైతులు నమ్ముకున్న నేల తల్లికి కొందరు దళారులు బహిరంగంగా విషం పెడుతున్నారు. అమాయక రైతుల ఉసురు పోసుకుంటూ పచ్చని పొలాలను వల్లకాడుగా మారుస్తున్నారు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఎలాంటి అనుమతులు లేని ప్రాణాంతకమైన గడ్డి మందులు మహారాష్ట్ర నుంచి గొట్టు చప్పుడు కాకుండా తెలంగాణలోకి దర్జాగా సరిహద్దులు దాటి వచ్చేస్తున్నాయి. రైతుల ప్రాణాలతో పర్యావరణంతో చెలగాటమాడుతున్న ఈ వ్యవసాయ మాఫియా గుట్టును రామగుండం పోలీసులు రట్టు చేశారు. అసలు మహారాష్ట్ర టు మంచిర్యాల వయా భీమిని ఏం జరుగుతుంది? ఈ డెత్ స్మగ్లింగ్ వెనుక ఉన్న ఆ నలుగురు ఎవరు? చూద్దాం ఈ షాకింగ్ రిపోర్ట్ లో. పచ్చని పొలాల్లో కలుపు తీయాల్సిన గడ్డి మందు ఇప్పుడు ఏకంగా భూమి సారాన్ని చంపేస్తుంది. ప్రభుత్వ నిషేధం ఉన్న కళ్ళుగప్పిన స్మగ్లింగ్ చేస్తున్న ఒక భారీ మాఫియా నెట్వర్క్ మంచిర్యాల జోన్ లో కలకలం రేపుతుంది. మహారాష్ట్రలోని రాజురా పట్టణ కేంద్రంగా ఇన్నోవో కార్ బైక్ లో AP15AV4488 లక్షల విలువైన నిషేధిత గ్లైఫోజేట్ రౌండ్ అప్ టాపర్ 77 మందులు సరిహద్దులు దాటి భీమిని మండలంలోకి ఎంటర్ అవుతున్నాయి. రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద పక్కా సమాచారంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. కార్లు బైకులతో తరలిస్తున్న దాదాపు 1.44 లక్షల విలువైన 290 లీటర్ల గడ్డి మందును స్వాధీనం చేసుకుని ఇక్కడ అసలు సంచలనం రేపుతున్న ప్రశ్న ఏంటంటే, ఇంత ప్రాణాంతకమైన రసాయనాలు ఎలాంటి అనుమతులు లేకుండా చెక్ పోస్టులు దాటి ఎలా వస్తున్నాయి? అమాయక రైతులను బురిడీ కొట్టిస్తూ ఆ నలుగురు మాత్రమే ఈ నెట్వర్క్ ను నడుపుతున్నారా, లేక దీని వెనుక ఇంకెవరైనా హస్తం ఉందా? ఈ మందులు వాడితే నేల సారం నాశనం అవ్వడమే కాదు, రైతులకు భయంకరమైన చర్మ వ్యాధులు వస్తాయని, పర్యావరణం నాశనం అవుతుందని డీసీపీ ఏ భాస్కర్ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో పక్కా రసీదుతోనే మందులు కొనాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి అక్రమ దందా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని రామగుండం పోలీసులు స్పష్టం చేశారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాసరావు, సిఐఎస్ఐల బృందం చేసిన ఈ ఆపరేషన్ తో వ్యవసాయ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కానీ ఈ నలుగురు అరెస్ట్ లో మాఫియా అంతమైనట్టేనా, లేక అదృశ్యంగా ఇంకెన్ని ముఠాలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి అనేది తేలాల్సి ఉంది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.